మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ రివ్యూ ఎలా ఉందో తెలుసా? నాన్ స్పాయిలర్గా ఒక్క మొక్కలో చెప్పుకుంటే జెన్యున్గా మూవీ అంతా ఒక ఎత్తు అయితే, మన చెర్రీ అన్న ఒక్కడే తన భుజాల పైన మూవీ భారాన్ని మొత్తం మోసాడు. ఇంకా ఫర్ ది ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు. ఆఫ్ కోర్స్ మనకి శంకర్ గారి విఎఫ్ఎక్స్ అయితే చాలా గ్రాండీర్గా అనిపిస్తుంది. శంకర్ గారి మార్క్ ఉంటుందని మనం ప్రతి సినిమాలో కూడా ఎలిమెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ గేమ్ చేంజర్లో కూడా తన మార్క్ అయితే కనిపించింది. చరణ్ అన్న అయితే తనకిచ్చిన రోల్స్లో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అండ్ అప్పన్న రోల్ అయినా మనకి ఓల్డ్ ఇయర్ వెర్షన్ రోల్ కావచ్చు, మొత్తం అయితే వన్ మ్యాన్ డామినేషన్ అయితే చూపించాడు. ఈయనకి అగైన్స్ట్ గా మనకి ఎస్జే సూర్య గారి రోల్స్ కూడా చాలా స్కోప్ అయితే లభించింది. వీళ్ళిద్దరు మనకి స్క్రీన్ ప్లే పై కనిపించేటప్పుడు మంచి హైప్ మూమెంట్స్ అయితే వస్తుంటాయి. నాన్ స్పాయిలర్ గా మన చెర్రియానికి యాంటీ కరప్షన్ అంటే నచ్చదు. ఇంకా దీనికి అగైన్స్ట్ గా మనకి సీఎం వరకు ఎలా వెళ్తారు, వీళ్ళిద్దరి మధ్యన జరిగిన కంటెంట్ అండ్ క్రియేషన్ మనకి థియేటర్ లో ఇంకా చూస్తాం. ఇది మనకి ఫుల్ గా ఇంకా ఎంటర్టైన్ చేసిందా లేదా అంటే ఆనెస్ట్ కమర్షియాలిటీ కేటగిరీలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అయితే మాత్రం పక్కా అందరికి ఫుల్ గా ఎంటర్టైన్ అయితే చేసింది. టూ బీ లెంత్ మనకి స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అనిపించకుండా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో అయితే వీళ్ళు ఎంచుకున్న స్టోరీ ప్లాట్ అనేది మనకి స్లోగా బిగిన్ చేస్తూ వెళ్ళిపోయి మనకి సెకండ్ హాఫ్ లో కొంచెంగా నరేషన్ అనేది ఫ్లాట్ గా వెళ్తుంటది. దాని తర్వాత మనకి శంకర్ గారి మార్క్ అయితే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో ఉంటుంది కదా, వింటేజ్ మార్క్ అదైతే పక్క అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. కియారా అద్వానీ గారి రోల్ కావచ్చు, అంజలి గారి రోల్ కావచ్చు, మనకి కామెడీ రోల్స్ లో వెన్నెల్ కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, అందరు రోల్స్ అయితే పూర్తిగా జస్టిఫై అయితే అనిపించే మంచి స్కోప్ అయితే లభించింది. మంచిగా నరేషన్ ఫుల్ గా వాళ్ళకి కూడా స్టోరీస్ అయితే రాసుకున్నారు. ఇంకా శంకర్ గారు అయితే కామెడీ ట్రాక్ మనకి అలా టచ్ చేసినా సరే ఎమోషన్స్ అయితే మంచిగా వర్కౌట్ అయ్యాయి గేమ్ చేంజర్ మూవీలో అయితే. అండ్ సాంగ్స్ కూడా చాలా ప్లేస్మెంట్ అయితే చాలా బాగున్నాయి. తమనన్న అయితే ఈసారి మాత్రం కంబ్యాక్ అయితే చాలా హైగా ఇచ్చాడు. ఇంకా బీజిఎం అండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఆఫ్ కోర్స్ మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పిన విధంగానే మనకి హెలికాప్టర్ పై నుంచి మన రామ్ చరణ్ అన్న మాస్ లుంగి లిక్ లో బయటకు వచ్చేటప్పుడు ఉంటది కదా థియేటర్స్ లో, ఇంకా వేరే లెవెల్ హైప్ మూవ్మెంట్ అది. ఇంకా జెన్యున్ గా అయితే మై ఒపీనియన్ మూవీ అయితే ఎక్కడ లాగ్ అనిపించలేదు. మనకి స్క్రీన్ ప్లే అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సంక్రాంతికి అయితే మంచి ఎంటర్టైన్ మూవీ అయితే దొరికింది. ఇంకా సీన్స్ మాత్రం విఎఫ్ఎక్స్ తో అద్దరు కొట్టారు. ఇంకా శంకర్ గారు అన్ప్రెడిక్టబుల్ అండ్ చరణ్ లుక్స్ అయితే మామూలుగా లేవు ఇంకా మూవీలో అయితే. ఇంకా ఈ మూవీ సంక్రాంతికి వినరా అంటే ఇంకా వెయిట్ చేయాలి. డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉండబోతుందో రివ్యూస్ అయితే పెడదాం. ఇంకా గేమ్ చేంజర్ మూవీ మాత్రం ఇంకా అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాన్స్ మీకు ఈ మూవీ ఎలా అనిపించదో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు. తమనన్న మాత్రం పూర్తిగా జస్టిఫై చేశాడు ఈసారి మాత్రం మూవీకి అయితే. అండ్ శంకర్ గారి మార్క్ అయితే కనిపించింది. మూవీ చాలా బాగుంది. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.